ఇలా చూస్తున్నారా క్యాట్ ఫిష్ అరుస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు చూసారు లాస్ట్ వీక్ నేను ఇంకా లాస్ట్ టైం మాట్లాడలేపాను లారీ గడు చనిపోవడం వల్ల. సో బేసిక్గా మీ అందరికి తెలిసిందే లారీ నా స్టింగ్ రే. అట్ ప్రెసెంట్ ఇంకా ఆడు మనతో లేడు. ఒక 5 years జర్నీ, ఆల్మోస్ట్ 4.5 యాక్చువల్లీ 4.5 years జర్నీ నాతో వాడు ఉన్నాడు. జస్ట్ నా పామ్ సైజ్, ఈ సైజ్ నుంచి తెచ్చుకున్న ఫిష్ ఆల్మోస్ట్ ఎంత పెద్దదైందో మీరు చూసారు. చనిపోవడం నాకు కొంచెం బాగా ఎఫెక్ట్ అయిపోయింది. మిగతాది ఏ ఫిష్ పడినా ఓకే, అంత డిస్టర్బ్ అవ్వలేదు. వీడు అంటే చాలా స్పెషల్ ఫిష్. ఎందుకన్నా కాలేజ్ కాదు, జాబ్లో ఫస్ట్లో ఉన్నప్పుడు చాలా తక్కువ శాలరీకి ఎప్పుడైతే వర్క్ చేసే వాళ్ళమో అప్పుడైతే కొంచెం కొంచెం డబ్బులు దాచుకొని అప్పుడు కొనుక్కున్న ఫిష్ ఇది. సో చాలా కాస్ట్లీ. అప్పుడులో అయితే నేను ఆల్మోస్ట్ ఒక బేబీ హైబ్రిడ్ స్టింగ్ రే దానిది హైబ్రిడ్ బ్లాక్ డైమండ్. యాక్చువల్లీ దాని టోటల్ ఒరిజినల్ నేమ్ బొస్మానియో స్టింగ్ రే. అది ఆల్మోస్ట్ నాకు 15 to 16K పడింది. అండ్ తక్కువ శాలరీ ఉన్నప్పుడు అది దాచుకొని ఎంత స్పెషల్ అయి ఉండాలి. సో అలాంటివి 2 ఉండేవి. స్టార్టింగ్లోనే ఒకటి సర్వైవ్ అవ్వలే, కానీ ఈడు మాత్రం ఫుల్గా సర్వైవ్ అయ్యాడు. హ్యాపీ లైఫ్ ఇదయ్యాడు. కానీ సడన్గా ఎందుకు చనిపోయాడో తెలియదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ కూడా ఆ రోజు నేను చూశాను, వాడు హ్యాపీగానే ఉన్నాడు. మధ్యాహ్నం ఇంకా ఫుడ్ వేద్దామని ఆ రూమ్కి వచ్చాను. ఆ రూమ్కి వచ్చి చూసేసరికి ఏంటి స్మెల్ వస్తుందని చూసేసరికి అది చనిపోయి ఉంది. ఇంకా అది కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. కానీ ఓకే, ఇప్పుడు టైం ఏంటంటే బేసిక్గా మీ అందరికి చెప్పాను. సో మన దగ్గర ఉన్న 3 monsters ఇంకా మన రూమ్లో ఉండిపోయిందని, ఆ 3 మనం ఇప్పుడు మన షాప్కి పెద్ద ట్యాంక్లో మార్చిపోతున్నాం. సో ఇవాళ వీడియో అదే. అండ్ ఈ రూమ్లో అట్ ప్రెసెంట్ మిరాకిల్ నా 3 బ్రిస్టల్ నోస్ తప్ప ఇంకేవి ఉండవు. అన్నీ ఖాళీ చేసేస్తున్నాను అట్ ప్రెసెంట్. ట్యాంక్స్ ఉంటాయి, ట్యాంక్స్ ఖాళీ ఉంచుతాను. ఎందుకని నాకు తెలియదు, మళ్ళీ నేను ఎప్పుడు మళ్ళీ ఫిల్ చేసి స్టార్ట్ చేసేస్తాను, నాకు చెప్పలేను. సో దానివల్ల ట్యాంక్స్ ఉంచుతా. కానీ మన మాస్టర్స్ అయితే ఇప్పుడు మూవ్ చేస్తున్నాను. ప్లస్ మిరాకిల్ని కూడా ఈ పెద్ద ట్యాంక్లో షిఫ్ట్ చేస్తున్నాను 3 feet నుంచి. ఎందుకని ఆడు కూడా చాలా బాగా పెద్ద అయ్యాడు. సో ఆడిని ఫుల్గా గ్రోఅవుట్ చేశాక దాని తర్వాత ఆడిని కూడా పెద్ద 8 feetలో వేస్తాను. అప్పుడు దాకా ఆడిని ఇక్కడే గ్రోఅవుట్ చేస్తా. ఓకే, సో లెట్స్ కంటిన్యూ గైస్. నెక్స్ట్ టాస్క్ మనకి చాకో లావా ఇద్దరిని మెయింటైన్ చేయడం. ఈయన్ని మళ్ళీ మనం మన పాకూస్ తీసుకెళ్ళినట్టు బకెట్లో వేసేసుకున్న ప్రాబ్లం లేదు వీడితో. వీడు ఎందుకని 1 feet ఉన్నాడు. కానీ మెయిన్ ఇష్యూ నా 2 క్యాట్ ఫిష్లతో అవుతుంది. సో వీడిని తీసుకెళ్ళడమే. సో వీళ్ళిద్దరిని నేను ఫిక్స్ అయింది ఏంటంటే నా దగ్గర బ్లాక్ టబ్స్ 2 ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసి తీసుకెళ్తాను. సో పట్టుకోవడం ఒక పెద్ద ఇదంటే వెంటనే ఇక్కడి నుంచి మూవ్ చేసి షాప్కి వెళ్ళి వేయడం, అదే పెద్ద టాస్క్. హోప్ఫుల్లీ వీడు సైలెంట్గా ఉంటారు వీళ్ళిద్దరు. వీడు కూడా టబ్లో సైలెంట్గా ఉండాలి, చూద్దాం. సరేనా? ఫస్ట్ టైం వచ్చి ఈ వాటర్ ఫస్ట్ టబ్లో వేసుకునేక దాని తర్వాత మనం ఫిష్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకేనా? వాడికి ఏం స్ట్రెస్ అవ్వకుండా కొత్త వాటర్ అయితే స్ట్రెస్ అయిపోతాడు. సో అందుకే అక్వేరియం వాటరే వాడతాను. వీడు ఆల్రెడీ ఇందులో సెటిల్ అయిన వాటర్ కదా, ఎక్కువ నింపుతాను. జస్ట్ ఆడు ఊపిరి తీసుకోవడానికి సరిపోయినంతే నింపుతాను. వీడు 2 feet కంటే పెద్దదైపోయాడు గైస్. చూస్తున్నారా సైజు? ఇంకా కొంచెం నీళ్ళు వేస్తే బెటర్ ఏమో. వీడితోనే పెద్ద టాస్క్ అవుద్ది. ఎందుకని నాకు ఇక్కడ స్పేస్ తక్కువ. వీడు ఆ స్పేస్ నుంచి బయటకు వస్తాడో లేదో కూడా డౌటే నాకు.
ఇలా చూస్తున్నారా క్యాట్ ఫిష్ అరుస్తుంది. ఓకే గైస్, సో లాస్ట్ ఈడు ఉన్నాడు. వాడు ఆల్రెడీ భయపడి వీడు బాగా పెరిగాడు సైజు చూస్తున్నారు. సో గైస్, రెండింటిని పెట్టేసాం. మన చాకో లావాని మా జైంట్ని తేవాలి, జైంట్ని తేవాలి. సో ప్రస్తుతానికి రెండింటిని మీరు చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ అవి. వీడి సైజ్ చూస్తున్నారా, మీకు తెలుస్తుంది. నా చెయ్యాడు బొర్ర ఉంటుంది, వీడిది కూడా అంతే. కానీ వీడి కొంచెం చిన్న సైజు, మీకు తెలుస్తుంది బకెట్ బట్టి, టబ్ బట్టి. ఆ టబ్ కొంచెం ఇలాగ అయిపోతుంది, వీడిది లైట్గానే అయింది. జస్ట్ 3-4 ఇంచెస్ డిఫరెన్స్ ఉన్నాయి ఇద్దరికి. మన జైంట్ కూడా వస్తుంది, వీడిని కూడా ముందు సీట్లో పెట్టి తీసుకెళ్ళిపోతాం. సో ఇవి ఎక్కువ దోకవు, సైలెంట్గానే ఉంటాయి. కానీ దీంతో కప్పేస్తాను, ఎందుకంటే మళ్ళీ మన షాప్కే వెళ్తున్నాం కాబట్టి. జస్ట్ 5 minutes మీరు చూస్తున్నారు. సో సూపర్ ఎక్స్పీరియన్స్ ఇట్లని షిఫ్ట్ చేయడం. కానీ అస్సలు మనసు అయితే ఒప్పట్లేదు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం. కానీ ఇవి బాగా పెరుగుతాయని తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక హోప్ఫుల్లీ రెండు అక్కడికి వెళ్ళి కొట్టుకోకుండా ఉంటే చాలు. సేఫ్గా వచ్చాం మన ఫిషెస్తో. సో మన చాకో లావా ఇద్దరు ఉన్నారు, అండ్ మన జైంట్ గురమి కూడా వచ్చింది. సో మన ఫ్రంట్ ట్యాంక్కి యాడ్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఈ వేసేద్దాం, నెక్స్ట్ వాళ్ళిద్దరిని తర్వాత తీసుకుంటాం. సో గైస్,
మన ఫిషెస్ అన్నీ సెటిల్ అయిపోయాయి హ్యాపీగా, మీకు ఏ ఇబ్బంది లేకుంటే ఇవి. కానీ ఇందులో మీరు చూస్తున్నారు చాలా ఫిషెస్ నేను తీసాను. బేసిక్గా ఇందులో ఉండిన ప్లెకోస్ 2 తీసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ తిన్ఫాల్ బాబ్స్ పెద్ద సైజు ఉండేవి కదా, అవి కూడా తీసాను. ఈడు తినడం స్టార్ట్ చేసేస్తున్నాడు. ఆల్రెడీ ఒక తిన్ఫాల్ని తినేసాడు అనమాట. అంత ఫాస్ట్గా ఉన్న చేపలు తినలేడము అనుకున్నాను, కానీ వేస్తాడు ఇటు. సో దానివల్ల మిగతా 3 తీసాను. రిస్క్ చేయలేదు. పాకు చిన్నది ఉంది, అదేమో వచ్చి అన్నిటినీ ఫిన్స్ స్నిప్ చేస్తుంది. సో దానివల్ల ఇక్కడ చూస్తున్నారు ఫిన్స్ కట్టాయి అన్నిటికీ. ఆ బ్లాక్ పాకు కూడా అందుకే తీస్తాను. సో మన ఫిషెస్ అయితే హ్యాపీగా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ తినడం కూడా స్టార్ట్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఒక విషయం తెలిసింది ఏంటంటే, మా బ్లాక్ గర్డ్ ఏమొచ్చి వీడేమొచ్చి మేల్, ఇది బేసిక్గా ఫీమేల్. సో అనుకోకుండా పేరు ఉంది. చూద్దాం, బ్రీడింగ్ ప్రాసెస్ అయితే ఎక్కడా తెలీదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా 2 బ్రీడ్ అవుతే మాత్రం సూపర్ ఉంటుంది. తెలియదు అవుతుందో లేదో, ఎందుకని పాండ్స్లో పెద్ద పెద్ద లేక్స్లోనే అవుతాయి, అది మాత్రం ఐడియా ఉంది. కానీ ఎలా అవుతుందో ఎవ్వరికి ఐడియా లేదు. అది మరి ఫార్మర్స్ని ఎవరైనా అడిగితే కానీ తెలియదు, మనకి మాత్రం ఐడియా లేదు. సో గైస్, వీడియో ఇక్కడ ఏం చేస్తాను. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. సారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వాయిస్, మీకు తెలుసు రోడ్ పక్కన పాయింట్ అన్నమాట. సో చాలా వాయిస్ వస్తూ ఉంటుంది, వీడియోలో కూడా చాలా వాయిస్ వస్తుంది. సో ఎంత నాయిస్ రిడక్షన్ చేసినా అవ్వట్లేదు. చాలా ట్రై చేస్తున్నాను నాయిస్ రిడ్యూస్ చేయడానికి, కానీ అవ్వట్లే. సో గైస్, అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్.